అందరికీ నమస్కారం అండి. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ వృద్ధాప్యంలో కొడుకులు చేయూతనిస్తారని, వారి నీడలో తను హాయిగా బ్రతకవచ్చునని నమ్మకం పెట్టుకున్న ఆ తల్లికి ఆ నలుగురు కొడుకులు ఏం చేశారో ఈ కథలో మనం చూద్దామండి. కథ పేరు 4-4-1 అనే కథ అండి. రచించిన వారు టి కమల గారు. కథలోనికి వెళ్లే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకెందుకండి ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. అమ్మా, ఇల్లు అమ్మేద్దామనుకుంటున్నాను అన్న రవి మాటలకు జానకమ్మ ఉలిక్కిపడింది. ఏంటి బాబు అన్నావు అంది నమ్మలేనట్లుగా రవి తల్లి జానకమ్మ. అవునమ్మా, ఇల్లు అమ్మేసి చెల్లి పెళ్లి చేద్దామనుకుంటున్నాము. ఇది నా ఒక్కడి అభిప్రాయం కాదమ్మా, మా అన్నదమ్ములమందరం కలిసి అనుకొని ఓ నిర్ణయానికొచ్చాం అని దృఢ నిశ్చయంతో సమాధానం చెబుతున్న కొడుకులను నిర్గాంతపోయి తేరిపారా చూసింది జానకమ్మ. జానకమ్మకు 4 కొడుకులు, 3 ఆడపిల్లలు. ఆఖరి సంతానం ఆడపిల్ల పుట్టడం, భర్త ప్రమాదంలో చనిపోవటం, ఆ 2 ఒకేసారి జరిగాయి. 7 సంతానానికి తల్లి అయిన జానకమ్మ వయసు భర్త పోయేనాటికి 30 ఏళ్ళు కూడా నిండలేదు. ఆ కాలంలో 10 సంవత్సరాలకే పెళ్లి జరిగిపోవాల్సిందే. 15-16 సంవత్సరాలకంతా ఓ పిల్ల తల్లి కావాల్సిందే. ఆ రీతిలోనే జానకి వివాహం కూడా 10వ ఏటనే జరిగింది. 30 సంవత్సరాలు వచ్చేసరికి అన్నీ అయిపోయాయి. ప్రాణప్రదంగా ప్రేమించే భర్త మరణం జానకికి మాయని గాయమైంది. ఇంతమందిని ఎలా పోషించాలి అని బెదిరిపోలేదావిడ. గుండె నిబ్బరంతో ఇంటిని గుట్టుగా నడిపించుకుంటూ వచ్చింది. అమ్మా అన్న పిలుపుతో గతం నుంచి తేరుకొని, నాయనా రవి, చెల్లి పెళ్లి కోసం ఇల్లు అమ్మాలంటావా అంటూ మెల్లగా అడిగింది. అమ్మకుంటే చెల్లె పెళ్లికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుందమ్మా అంటూ ఎదురు ప్రశ్న వేశాడు రవి. జానకమ్మ కాస్త ఆలోచించి, 4 అన్నదమ్ముళ్ళు కలిసి ఈ పెళ్లి జరిపిస్తే అంటూ ఆగిపోయింది. మాట పూర్తవ్వకముందే గయ్యుమని లేచాడు 2వ కొడుకు రామకృష్ణ. ఏంటమ్మా, మీరందరూ కలిసి అప్పు చేసి చావండి అంటావు అంతేగా? అదే కదూ నీ ఉద్దేశం? మమ్మల్ని ఇలా ప్రశాంతంగా సుఖంగా బ్రతకనివ్వవన్నమాట అన్నాడు. జానకమ్మ కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లాయి. మాట గొంతులోనే ఉండిపోయింది. తన ఉద్దేశం అది కాదు. 4 అన్నదమ్ములు మంచి ఉద్యోగాల్లో ఉన్నారు. ఇంటిని తాకట్టు పెట్టి డబ్బు తెచ్చి పెళ్లి జరిపించినా నిదానంగా అప్పు తీర్చుకొని కొంతకాలానికి ఇల్లు మిగుల్చుకోవచ్చు. భర్త మరణానంతరం తన ఒంటి మీద బోలెడు నగలు ఉంటే వాటిని అమ్మేసి పిల్లల చదువులకు ఖర్చు పెట్టింది. కొంత పొలం ఉంటే అందులో సగం అమ్మేసి 2 అమ్మాయిల పెళ్ళిళ్ళు జరిపించింది. తన భర్తకు ప్రాణప్రదమైన ఈ ఇంటిని అమ్మకూడదన్న పట్టుదలతో పిల్లల చదువులకు, ఆడపిల్లల పెళ్ళిళ్లకు డబ్బు సరిపోకపోతే ఇల్లు అమ్మాలి అన్న ధ్యాసే రానివ్వలేదు. డబ్బు వడ్డీలకు తెచ్చేది. భర్త కోరిక తీర్చాలి, ఇల్లు నిలుపుకోవాలి అన్న తపనే జానకమ్మకు ఉండేది. ఇంటిని అమ్ముదామని అంటున్న కొడుకుల మాట పెడచెవిన పెట్టింది ఆవిడ. అయినా తాను ఉన్నంతవరకే ఈ ఇంటి మీద తపన. తన అనంతరం ఇల్లు ఎలాగూ అమ్మేస్తారు ఈ కొడుకులు. తాను ఉన్నంతవరకు ఇల్లు ఉండాలన్న తన కోరిక తీరని కోరికే అవుతుందేమో అన్న భయం కలిగిందావిడకు. అమ్మా, ఇల్లు అమ్మేస్తే నీకు ఆ ఇంటి మీద వచ్చే అద్దె పోతుందనేగా నీ బాధ? అద్దె డబ్బులు నీకు నేనిస్తానమ్మా. ప్రతీ నెల నువ్వు ఎక్కడ ఉంటే అక్కడకు పంపిస్తాను, సరేనా అన్నాడు 3వ కొడుకు జయకృష్ణ. జయకృష్ణ మాటలకు నవ్వాలో ఏడ్వాలో అర్థం కాకుండా పోయింది ఆవిడకు. జానకమ్మకు కొడుకులెవ్వరూ డబ్బివ్వరు. డబ్బు అవసరం ముసలివాళ్లకు ఏముంటుంది అన్న అభిప్రాయం వాళ్ళది. ఆమె 4 కొడుకుల్లో ఏ కొడుకు ఇంట్లో ఉన్నా ఆ ఇంటి అద్దె డబ్బులు మాత్రం తనకే వచ్చేటట్లుగా పుత్రరత్నాలు ఎప్పుడో ఏర్పాటు చేశారు. అదే తనకు ఆధారం. పెళ్లి కాని ఆ చిన్నమ్మాయికి చీర కొనాలన్నా,
పెళ్ళైన ఇద్దరమ్మాయిలు పండగకో పబ్బానికో వస్తే ఓ చీర పెట్టడానికైనా ఆ డబ్బే వాడుకునేది. అంతేగాని ఏ కొడుకు తన సంపాదనలో నుంచి ఇదిగో అమ్మా ఈ 100 రూపాయలు నీ దగ్గర ఉంచుకో అన్న పాపాన పోలేదు. పిల్లల్ని పెద్ద పెద్ద చదువులు చదివిస్తే తన కష్టాలు గట్టెక్కుతాయనుకుంది. జానకి, ఇది నీ శక్తికి మించిన పని. పిల్లల్ని నువ్వు ఈ ఒక్కదానివే ఇంజనీరింగు డాక్టర్లు చదివించాలనుకోవటం, ఆశపడటం అవివేకమే అవుతుంది అని ఎందరు హెచ్చరించినా వాళ్ళ మాట పెడచెవినే పెట్టింది. ఎవ్వరి మాట వినిపించుకోకుండా పట్టుబట్టింది, కష్టపడింది. చిరుగు బట్టలతో కాలక్షేపం చేసింది. తన ఇంటిని అద్దెకిచ్చేసి చిన్న ఇంట్లో కాలక్షేపం చేసింది. కొంత పొలం ఉండేది. పంట వచ్చినప్పుడు మంచి రకం బియ్యం వస్తే వాటిని అమ్మేసి చౌక రకం బియ్యం తెచ్చుకునేది. అప్పులు చేసింది, వడ్డీలు కట్టింది. పిల్లల చదువులకు మాత్రం ఎటువంటి ఆటంకము లేకుండా వారి చదువు సాగేటట్లుగా చేసింది. అందరి ముందు గర్వంగా తల ఎత్తి నిలబడాలి అనుకుంది. విధవరాలు వెధవరాలు కాదని, స్త్రీ అంటే శక్తి స్వరూపిణి అని, ఏదైనా సాధించగలదని, శోధించగలదని, ధైర్యంగా కష్టాల్ని నష్టాల్ని భరించగలదని అన్నీ నిరూపించాలనుకున్న తల్లి జానకమ్మ. కానీ ఈనాడు ఆఖరి అమ్మాయి పెళ్ళికి ఎదిగేసరికి ఒక ఇల్లు తప్ప సెంటు భూమి గాని, 1 గ్రాము బంగారం గాని ఆవిడ దగ్గర మిగల్లేదు. అసలు ఇల్లు అమ్మితే నీకొచ్చిన నష్టమేంటమ్మా? అన్నయ్య నెలనెలా నీకు డబ్బు పంపిస్తాను అంటున్నాడు కదా, రాను రాను నీకు డబ్బు పిచ్చి ఎక్కువైందమ్మా అన్నాడు ఆఖరి కొడుకు హరికృష్ణ చిరాగ్గా. బాబూ కృష్ణ, నాకు నష్టం అన్నది ఎప్పుడూ లేదురా. మీ నాన్న గతించిన నాడే నేను నా జీవితాన్నే నష్టపోయాను. ఇక నష్టమన్న పదానికి నాకు అర్థం తెలియదురా. డబ్బు పిచ్చి నాకు లేదు. భవిష్యత్తులో 5 లక్షల విలువ చేసే ఇల్లు ఇప్పుడు చెల్లి పెళ్లి కోసం అమ్మితే నలుగురు నవ్విపోతారురా. మీ నలుగురూ కలిసి చెల్లి పెళ్లి జరిపిస్తే ఈ ఇల్లు మీకే కదా మిగులుతుంది. నా గురించి అని మాత్రం అనుకోవద్దు. ఈ ఇల్లు జీవన సమరంలో పోరాడి అలసిపోయిన దాన్ని నేను. చివరి దశకు చేరుకున్నదాన్ని. నా కోసమే ఈ ఇల్లును అమ్మకుండా పెట్టుకుంటున్నాను అన్నది అనుకోవద్దు మీరు. మీ చదువుల కోసమైనా ఆనాడు ఇల్లు అమ్మినా అదొక న్యాయం ఉండేది. అలాంటిది ఈనాడు మీరందరూ ఎదిగి వచ్చాక కూడా పెళ్లి ఖర్చులకు గాను ఇల్లు అమ్మటం న్యాయం కాదురా బాబు. అదీ కాకుండా ఈ ఇల్లు నిలుపుకోవాలి అన్నది మీ నాన్న కోరిక. ఆయన ఎన్నెన్నో కష్టాలు పడ్డారు ఈ ఇల్లు కోసం. మీ తాతగారు ఈ ఇంటి మీద బోలెడు అప్పు చేస్తే పెద్దల ఆస్తిని నిలుపుకోవాలని తన సరదాలను చంపుకొని చిరుగుల చొక్కాలు తొడుక్కున్నారు మీ నాన్న. పచ్చడి మెతుకులు తిని కాలక్షేపం చేశారు, అప్పు చేశారు, వడ్డీలకు వడ్డీలు కట్టారు. ఎంతగా కష్టపడి ఈ ఇంటిని నిలుపుకున్నారో నాకు తెలుసు. జానకి, ఈ ఇంటి మీద అప్పు నేటితో తీరిపోతుంది. ఇక హాయిగా ఉండొచ్చు అని ఆనందించిన మీ నాన్న మరుసటి రోజే కన్నుమూశారు. ఆయనకు ఆ ఇంటి మీద ఎంత ప్రేమ ఉండేదో నాకు బాగా తెలుసు. అందుకే ఎంత కష్టపడ్డా ఈ ఇల్లు మాత్రం అమ్మకూడదని మీ చదువులకు నా నగలు భూములు అమ్మానే గాని ఈ ఇంటిని మాత్రం అమ్మడానికి సాహసించలేదు. కానీ ఈనాడు పెళ్లి ఖర్చుల కోసం ఇంత పెద్ద ఇంటిని అమ్మటం అనవసరం అనిపిస్తుంది బాబు అంది తల్లి. నేను ముందుగానే చెప్పాను కదండి, ఇల్లు అమ్మడానికి ఆవిడగారు ఒప్పుకోరని. నా మాట విన్నారు కాదు. ఛార్జీలు దండగ చేసుకొని ఇంత దూరం వచ్చాం. ఇక బయలుదేరండి, రాత్రికే వెళ్ళిపోదాం అంటూ విసవిసా గదిలోకి వెళ్ళిపోయింది చిన్న కోడలు. ప్రతి సంవత్సరం 4 కొడుకులు కలిసి తాను ఉన్న చోట తండ్రి తద్దినం పెడతారు. తాను ఈసారి పెద్ద కొడుకింట్లో ఉంది కనుక మిగిలిన 3 కొడుకులు అక్కడికే వచ్చారు. నిన్నటి రోజున ఆ తతంగమంతా ముగిసిపోయింది. వచ్చిన 3 కొడుకులు కోడళ్ళు రేపు తిరిగి వెళ్ళిపోతారు. 4-5 సంవత్సరాలుగా ఇలా ఏడాదికి ఒకసారి కలుసుకున్నా ఇంటిని అమ్మేయమని అందరూ పట్టుబడుతూనే ఉన్నారు. తాను నిరాకరిస్తూనే వచ్చింది ఇన్నాళ్లుగా. కోడలు అన్న మాటలకు జానకమ్మ మనస్సు చివుక్కుమంది. అయితే ప్రతి సంవత్సరం వచ్చేది భక్తి శ్రద్ధలతో ఈయన్ని తలుచుకోవటానికి కాదన్న మాట
ఈ ఆస్తి అమ్మకానికన్న మాట వీరందరూ వచ్చేది అనుకొని బాధపడింది. ఇక రెండవ కోడలు, త్రేతాయుగం నాటి ఇల్లండది, ఏం బాగుందని అమ్మితే పోలా? ఉండేదేమో మా దగ్గర, అద్దె డబ్బులేమో ఆవిడ దగ్గర. అత్తగారు తెలివైన వారండోయ్, ఆవిడ తెలివితేటలు మనకెక్కడివి అంటూ వెళ్ళిపోయింది. అత్తయ్య, మీకు ఇల్లు కావాలో మీ అమ్మాయికి పెళ్ళి కావాలో మీరే తేల్చుకోండి. అప్పు చేసి మాత్రం మేం పెళ్ళిళ్ళు చేయమండి అని ఖచ్చితంగా చెప్పేసి మూడవ కోడలు వెళ్ళిపోయింది. ఏ కోడలి మాటకు ఏ కొడుకు సమాధానం చెప్పకపోయేసరికి జానకమ్మ దుఃఖంతో కుమిలిపోయింది. ఆడపిల్లలకు ఈ కాలంలో పెళ్ళి కుదరటమే చాలా కష్టం. అలాంటిది మంచి సంబంధం కుదిరింది. ఇది జరగకుంటే మళ్ళీ మరో సంబంధం కుదురుతుందన్న నమ్మకం కూడా ఆవిడకి లేదు. అయినా ఈ సంబంధం కుదిరినా ఇల్లు అమ్మి పెళ్లి చేయవలసిందే, దీనికి తిరుగులేదని గ్రహించింది జానకమ్మ. ఒక్క తల్లి 10 మంది పిల్లల్ని పోషించగలుగుతుంది, కానీ 10 మంది పిల్లలు కలిసి ఒక్క మనిషికి సహాయం చెయ్యటానికి ఒప్పుకోరు. భగవంతుడా, తల్లి మనస్సుకు ఇంతటి మెత్తటి స్వభావాన్ని ఎందుకిచ్చావయ్యా? ఇచ్చి పిల్లల హృదయాలను ఎందుకింత కఠినంగా మార్చావు? ఇది నీ సృష్టి లోపమా, మా కర్మఫలమా, మా ప్రాప్తం అంటావా, లేక మా ప్రారబ్ధం అంటావా తండ్రి అంటూ ఆమె మనసులోనే దుఃఖించింది. భర్తను గుర్తు చేసుకుంటూ, ఏమండి, ఈ ఇంటిని నిలుపుకోవటానికి మీరు నేను ఎంతో శ్రమించాము. ఇంటిని నాకు అప్పగించి మీరు వెళ్ళిపోయారు. మీ తర్వాత కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినా అప్పులు చేశానే గాని ఇంటిని మాత్రం అమ్మలేదండి. ప్రయోజకులైన కొడుకులు ఉండి కూడా ప్రయోజనం లేకుండా పోయారండి. నన్ను క్షమించండి. ఈ ఆఖరి అమ్మాయి పెళ్ళి ఈ ఇల్లు అమ్మేసే చెయ్యాలండి. తప్పదు. మీరు పెట్టిన ఆస్తి పాస్తులతోనే అందరినీ ఒక ఒడ్డుకు చేర్చినట్లుగా అవుతుంది. ఎవరి దయా ధర్మాల మీద పెళ్ళి జరగనవసరం లేదండి. దర్జాగా ఇల్లు అమ్మేసి పెళ్ళి వైభవంగా జరిపిస్తాను అని జానకమ్మ మనసులోనే దృఢ నిశ్చయం చేసుకుని తన అంగీకారాన్ని తెలియజేసింది. కొడుకులు కోడళ్ళు ఆనందంతో కలిసి సినిమాకు బయలుదేరారు. జానకమ్మ మౌనంగా ఒకచోట కూర్చొని ఉంది. ఇల్లు అమ్మేస్తాను అని చెప్పాను కాబట్టి సినిమాకు మీరు కూడా రండత్తయ్య గారు అని ఆప్యాయంగా కోడళ్ళు పిలిచారు. నా బ్రతుకే ఓ సినిమాలాగా ఉంది, ఇక వేరే సినిమా నాకెందుకు లేమ్మా అనుకొని, ఒంట్లో బాగోలేదమ్మా, మీరు వెళ్ళిరండి అని బయటికి చెప్పింది కోడలికి. అమ్మా, చెల్లి పెళ్ళికి ఖర్చు ఎంత అవుతుందంటావు అని అడిగిన ప్రశ్నకు జానకమ్మ జవాబు చెప్పే లోపల చిన్న కొడుకు కలగజేసుకొని, బాగుందన్నయ్యా నీ ప్రశ్న, ఖర్చుకు అంతు ఎక్కడిది, అందున పెళ్ళికి ఎంతైనా ఖర్చు చేయొచ్చు, ఏదో ఇంత అనుకొని మనం సరిపెట్టాలి కానీ అమ్మనడుగుతావేం ఖర్చు గురించి అన్నాడు. జానకమ్మ ఏమీ మాట్లాడలేదు. ఇద్దరు కొడుకుల సంభాషణ వింటూ కూర్చుంది. కాసేపయ్యాక, బాబు రవి, ఇల్లు అమ్మితే ఎంత డబ్బొస్తుందంటావు అంటూ తల్లే అడిగింది. ఎంత వస్తే ఏమమ్మా, కానీ అంతా ఖర్చు చెయ్యాలా, ఒక హద్దంటూ లేదా అంటూ అన్నాడు రామకృష్ణ. జానకమ్మకు సహనం చచ్చిపోయింది. కళ్ళు కోపంతో ఎరిపెక్కాయి. గట్టిగా, నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పమంటున్నాను. ఇల్లు అమ్మితే ఎంత డబ్బొస్తుంది అని అడుగుతున్నాను అంది. తమ 25 ఏళ్ల జీవితంలో ఇంత గట్టిగా తల్లి మాట్లాడింది ఏ కొడుకు చూడలేదు. అందరూ ఆ తల్లిని తేరిపారా చూశారు. గట్టిగా అడిగేసరికి పెద్దాడు, 2 లక్షలు కావచ్చు అనుకుంటున్నాను అన్నాడు. చెల్లి పెళ్ళికి నా అంచనా ప్రకారం 40,000 లోపలే అవుతుంది అనుకుంటున్నాను. కట్న కానుకల ప్రసక్తి లేదు గనుక జాగ్రత్తగా జరిపితే 30,000లోనే అయిపోతుంది పెళ్ళి, లేదా ఖచ్చితంగా 40,000లోనే అవుతుంది. పెళ్ళికి 40,000 పోగా మిగిలిన డబ్బు అని జానకమ్మ చెప్పే లోపలే మూడవ కొడుకు గబుక్కున 4 4 16 అన్నాడు. జానకమ్మకు సహనం చచ్చిపోయింది. తిక్కరేగింది. ఎదిగిన కొడుకులు అన్న మాట కూడా మర్చిపోయింది. బాబూ, 4 4 16 అని బాగానే చెప్పావు కదా, ఏది మరిచినా ఎక్కాలు మాత్రం మరవలేదు నువ్వు. ఎంతైనా ఇంజనీరింగ్ వరకు చదివావు కదా
ఎక్కాలు లెక్కలు బాగానే వంటబట్టాయి. కాంట్రాక్టు విషయాలలో లెక్కలు సరిగ్గా చూసుకుంటావనుకుంటాను. 4వ ఎక్కం చెప్పిన వాడికి 1వ ఎక్కం రాక మానదనుకుంటాను. ఒకటి ఒకటి అంటే నీకు అర్థమైందనుకుంటాను అంటూ ఇద్దరి సంభాషణలకు అర్థం తెలియక మిగిలిన కోడళ్ళు కొడుకులు తెల్లబోయారు. ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. జానకమ్మ అంతరార్థాన్ని గ్రహించిన హరికృష్ణ మాత్రం తల దించుకున్నాడు. ఏంటి మీరంతా అలా నిలబడిపోయారే? 4 4 16 అంటే 2 లక్షల్లో 40,000 పెళ్లికి ఖర్చయితే మిగిలింది 1,60,000 అన్నమాట. మీ నలుగురికి మిగిలిన డబ్బు పంచిస్తే ఒక్కొక్కరికి 40,000 వస్తుందన్నమాట అని ఆవిడ చెప్తుంటే 40,000 వస్తాయి అన్న ఆశతో కోడళ్ళు తృప్తిగా తల ఊపుతూ బుద్ధిగా వింటున్నారు. అంతే కదా మరి అన్నట్లుగా. పాపం హరికృష్ణ ఒకడే కాదు, మీరందరూ కూడా 4వ ఎక్కాన్ని మనసులోనే వల్లె వేసుకొని ఉంటారు. నేను కూడా మీలాగే ఊహించుకొని 4వ ఎక్కాన్ని గుర్తు చేసుకున్నాను. నా కూతురు పెళ్ళికి నలుగురూ కలిసి 4 పదులు వేసుకొని పెళ్ళి చెయ్యకపోతారా అనుకునేదాన్ని. అష్ట కష్టాలు పడి పెంచి పెద్ద చేసి శక్తికి మించిన చదువులు చదివించానని ఆ మాత్రం కొడుకులు నన్ను ఆదుకోకపోతారా అని అనుకున్నాను. నా అంచనా తప్పయ్యింది. అలాగే మీ అంచనా కూడా తప్పయ్యింది. అందరూ బాగా వినండి. ఇల్లు అమ్మిన డబ్బులో అమ్మాయి పెళ్లి జరిపించగా మిగిలిన డబ్బు నా పేర బ్యాంకులో వేయాలి. ఇందులో మీకంటూ ఏ వాటా ఉండదు. అలా అయితేనే నేను ఈ ఇంటిని అమ్మడానికి సంతకం చేస్తాను అంది జానకమ్మ. అయితే ఈ ఇల్లు అమ్మినందువల్ల మాకు ప్రయోజనమేంటో అంటూ కోడలు దీర్ఘం తీసింది. మీ ప్రయోజనాలకు మీ విలాసాలకు నేను ఈ ఇంటిని అమ్మడం లేదమ్మా. నా కన్న బిడ్డకు పెళ్లి చేయాల్సిన బాధ్యత నాపైన ఉన్నందువలన నా బిడ్డ భవిష్యత్తు కోసం నా ఇల్లుని అమ్ముకుంటున్నానన్న సంగతి గుర్తుంచుకో అంది అత్తగారు. పల్లెత్తు మాట ఎప్పుడు అనని అత్తగారి నోటి నుంచి ఇన్ని మాటలు ఒకేసారి వినేసరికి నోట మాట రాక అలా నిలబడిపోయింది కోడలు. నీ చెప్పలేదు అమ్మకు ఈ మధ్య డబ్బు పిచ్చి ఎక్కువైపోయిందని అన్నాడు కొడుకు. నోర్ముయ్, అనవసరంగా మాట్లాడి నీ పెళ్ళాం ముందర నువ్వు చులకనైపోకు. నాకే గనుక డబ్బు పిచ్చి ఉండి ఉంటే వేలకు వేలు పోసి మిమ్మల్ని ఇంతింత పెద్ద చదువులు చదివించేదాన్నే కాదురా. ఏ బిఏనో చదివించి మీ కర్మాన మిమ్మల్ని వదిలేసి ఉంటే నాకు ఈనాడు ఈ పరిస్థితి కూడా వచ్చేది కాదు. నాకే డబ్బు పిచ్చి ఉండి ఉంటే కట్న కానుకలు ఇచ్చే తాహతు గల కోడళ్ళనే చేసుకునేదాన్ని. కానీ కట్నం పుచ్చుకోకుండా మీ చేత తాళి కట్టించేదాన్నే కాదురా. డబ్బు పిచ్చి నాకు కాదురా ఉంది, మీకు. అందుకే చెల్లి పెళ్ళి ఏదో అయిపోయింది అనిపించేసి ఆ మిగిలిన డబ్బుని మీరు పంచుకుందామనుకుంటున్నారే, మీది డబ్బు పిచ్చి. వయసు మీరిన వాళ్లకు డబ్బు పిచ్చి ఉండదు గాని డబ్బు అవసరం మాత్రం తప్పకుండా ఉంటుందిరా. నా కళ్ళజోడు విరిగిపోయి ఏ కాలమైందో ఎవ్వడైనా అడిగాడా? కళ్ళజోడు ఎందుకు వేసుకోవటం లేదని ఒక్కరన్నా అడిగారా? నేనేం దాన్ని దాచలేదు, అల్మారాలోనే పడి ఉంది. అందరూ చూస్తూనే ఉన్నారు. మరి ఏనాడైనా ఏ కొడుకైనా అడిగారా? అడగడానికి సాహసించారా? లేదే. అంతటి విశాల హృదయం ఎవ్వరికీ లేదు. కళ్ళజోడు కొనాలంటే డబ్బు ఖర్చవుతోంది. ఆ ఖర్చు మీ మీద పడుతుందని, అలా మీ డబ్బు వృధా కావడం ఎందుకని డబ్బు దాచుకుంటే పోలా అనుకునే మీకురా డబ్బు పిచ్చి ఉంది. బాబు, మీ నాన్నంటే అర్ధాంతరంగా మరణించారు గాని ఒక ప్రభుత్వ ఉద్యోగి 25 సంవత్సరాలు ఉద్యోగం చేసి రిటైర్ అయిపోయాక అతను చేసిన సేవలకు గాను గుర్తింపుగా కృతజ్ఞత భావంతో అతను బతికినంత కాలం పింఛను మంజూరు చేస్తోంది. ఆ తర్వాత కూడా అతని అనంతరం అతని భార్యకు ఆ పింఛను వస్తోంది. ఎందుకో తెలుసా? వృద్ధాప్యంలో డబ్బుకి ఇబ్బంది పడకుండా ఉండటానికి. ఈనాడు తల్లిదండ్రులు వృద్ధాప్యంలో పిడికెడు మెతుకులు తింటున్నారంటే ఆ దయ మీది కాదురా, ప్రభుత్వానిది. మీ దయా దాక్షణ్యాల మీద బ్రతికే కర్మను తప్పించిన ప్రభుత్వానికి ప్రతి తల్లి తండ్రి జోహార్లు అర్పించాల్సిందే.
విశ్వాసం, నీతి, న్యాయం, ధర్మం, దయ వీటికి అర్థాలు ప్రభుత్వానికి తెలుసు, కానీ మీకే తెలియదనుకుంటాను. ఇన్నాళ్లుగా నా పింఛన్ డబ్బు మీకే ఇస్తూ వచ్చాను. ఒక్కసారైనా మీరు వద్దన్నారా? మీ నలుగురిలో ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకే ఇస్తూ వచ్చాను. పైగా అద్దె డబ్బు ఇవ్వటం లేదని కోడళ్ళు సనుగుతున్నారు. ఏ ఒక్క కొడుకైనా పెళ్ళైన 2 చెల్లెళ్ళకి పెళ్ళిగాని ఈ పిల్లకి జాకెట్టు ముక్కలైనా పెట్టారా? ఓ చీరైనా కొన్నారా? ఇవన్నీ నా అద్దె డబ్బుతోనే చూసుకుంటూ వచ్చాను ఇన్నాళ్లుగా. 4 రోజులుగా రాత్రిళ్ళు అన్నం అరగటం లేదు నాకు. 2 పళ్ళు తిని పాలు తాగి పడుకుంటే సరిపోతుందనుకుని నోరు తెరిచి కోడల్ని అడిగాను. దానికి నీ పెళ్ళాం ఏం సమాధానం చెప్పిందో తెలుసా? 2 పూటలా అన్నం తినడమే ఈ రోజుల్లో మహా అదృష్టంగా భావిస్తున్నారు. అలాంటిది ఈవిడ గారికి పళ్ళు పాలు కావాలట అని వ్యంగ్యంగా పక్కింటి ఇల్లాలితో అంటుంది. అది నేను విన్నాను. నీ పెళ్ళాం నిజంగానే అందో లేదో తననే అడుగురా అంటూ జానకమ్మ గొంతు ఆర్ద్రమైంది. ఒరేయ్, ఈ వృద్ధాప్యంలో కొడుకులు చేయూతనిస్తారని, వారి నీడలో మాలాంటి వాళ్ళ బ్రతుకులు హాయిగా వెళ్ళిపోతాయని నమ్మకం ఒకప్పుడు ఉండేదిరా. ఇప్పుడు కాలం మారిపోయింది. ప్రేమాభిమానాలకు తావు లేదు. ఏ ఒక్క కొడుకు దయగా చూడలేడు. ఈనాడు ఈ ఇంటిని అమ్మేసి ఆ వచ్చిన డబ్బుని మీరు పంచేసుకొని నన్ను బయటికి గెంటేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అప్పుడు నన్ను ఎవరు ఆదరిస్తారు? అందుకే రేపు నాకు రోగమే రావచ్చు, మందులు మాకులు వాడాల్సే రావచ్చు. అప్పుడు నన్నెవరు చూస్తారు? అందుకే ఓ నిశ్చయానికి వచ్చాను. ఇల్లు అమ్మేసి ఆ వచ్చిన డబ్బులో అమ్మాయి పెళ్లి జరిపించి మిగిలిన మొత్తం నా పేర మీద బ్యాంకులో వేసుకోదలుచుకున్నాను. బహుశా పిల్ల పెళ్లి చేసిన తర్వాత యాత్రల పేరు చెప్పి మీకు దూరంగా ఏ కాశీకో వెళ్ళిపోతాను అంటూ కళ్ళు తుడుచుకొని వీధి చివరన ఉన్న ఆలయానికి బయలుదేరింది జానకమ్మ. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. విన్నారుగా. వృద్ధాప్యంలో కొడుకులు చేయూతనిస్తారని, వారి నీడలో ఆ తల్లి హాయిగా బ్రతుకు వెళ్ళదీద్దామని నమ్మకం పెట్టుకుంది. కానీ కొడుకుల స్వార్థబుద్ధిని గమనించి ఆవిడ ఏం నిర్ణయం తీసుకుందో. మరి ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంత మంచి కథను మనకు అందజేసిన టి కమల గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.